నమస్తే అండి, బాగున్నారా? నిన్నటి నుంచి మనం శివయ్య ప్రదోష సమయంలో రుద్రమంత్రంతో పాటు స్వామి 5 ముఖాలు, పంచాననుడు అని ఎందుకంటారు, పంచాననుడిలో ఉన్న 5 ముఖాలు 5 మంత్రాలు ఏమిటి, ఏ ముఖం దేనికి వాడుకోవాలి, అంటే ఏ ముఖాన్ని ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో నిన్న సజ్జోజాత మంత్రం గురించి చెప్పుకున్నాం. సజ్జోజాత ముఖం. ఇవాళ రెండవది తత్పురుష ముఖం. తత్పురుష ముఖం ఈజ్ మేడప్ ఆఫ్ ఎయిర్, గాలితో నిండి ఉంటుంది. బెస్ట్ తూర్పు ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉంటుంది లింగం. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీశైలం. శ్రీశైలంలో తూర్పు ముఖంగా ఉంటాడు స్వామి మంత్రం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మనకున్న ఈగో తగ్గించుకుని అందరూ ఒకటే అని ఆలోచన వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, అసలు నేను ఎవరు అనే ఆలోచన ఒక స్టేజ్లో అందరికీ వస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఆలోచించడానికి మనం స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీరు ప్రార్థన చేయాల్సిన ముఖమే తత్పురుష ముఖం. చాలా చిన్న శ్లోకం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మన రుద్రమంత్రం చెప్పుకుంటూ ఈ మంత్రం చెప్పుకోండి. రుద్రమంత్రం యాజ్ యూజువల్గా చెప్పుకుందాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. రేపు 3వ ముఖం గురించి తెలుసుకుందాం. నమస్కారం.